హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి నిన్న ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అనే దాని మీద ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్, పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో సిహెచ్ఎస్ఎల్ టైర్ 1లో చూసుకున్నట్లయితే మనకి బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 25 ప్రశ్నలు అయితే అడుగుతారో, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ రిలేటెడ్గా 25 ప్రశ్నలు అడుగుతారో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అథమెటిక్ స్కిల్ మీద 25 ప్రశ్నలు అడుగుతారో, అలాగే జనరల్ అవేర్నెస్ మీద 25 ప్రశ్నలు అయితే అడుగుతారో, ప్రతి ప్రశ్నకి కూడా 2 మార్కులు అంటే 50 50 50 50 టోటల్గా 50 × 4 200 మార్కులకైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పరీక్ష సమయం వచ్చేసరికి 60 నిమిషాల సమయం ఉంటుంది. ఎవరైతే స్క్రైబ్తో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి 80 నిమిషాల పాటు సమయం అయితే ఉంటుంది. ఓకే, టైర్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీతో పాటుగా తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గర మీకు తెలుగు మీడియం కావాలితే తెలుగు అనేది చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, ప్రతి ప్రశ్నకి 1 మార్కు కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది 0.50 అయితే ఉంటుంది. 2 క్వశ్చన్స్ మీరు తప్పుగా పెడితే 1 మార్క్ అనేది అయితే పోతుంది. ఇదైతే మైండ్లో పెట్టుకుని మీరు నెగిటివ్ మార్కింగ్ని ఆన్సర్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఎక్కువ చేయకుండా మీరైతే జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మనకి నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో, సో నెంబర్ ఆఫ్ పోస్టులు బట్టి వాళ్ళు కేటగిరీ వైజ్గా మనకి కట్ ఆఫ్ అనేది నిర్ణయించి టైర్ 2కి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. టైర్ 1 మార్కులు ఫైనల్గా అయితే మెరిట్లో అయితే కన్సిడర్ చేయరు, కేవలం టైర్ 2ని బట్టి కన్సిడర్ చేసి ఫైనల్ మెరిట్ అనేది అయితే ప్రిపేర్ చేస్తారో, ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. అలాగని చెప్పి టైర్ 1 నెగ్లెక్ట్ చేస్తే కుదరదు. ఖచ్చితంగా మనకి టైర్ 1 కూడా కట్ ఆఫ్ అనేది రీచ్ అయితే అవ్వాలి కదా. సో కాబట్టి దాన్ని అయితే ఎక్కువగా మీరు దృష్టిలో పెట్టుకోకండి. ఇక టైర్ 2 విషయానికి వస్తే ఇందులో మనకి సెషన్ 1లో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2లో మ్యాథ్స్ రీజనింగ్ మీద 30 టోటల్గా 60 ప్రశ్నలు అడుగుతారో, ప్రతి ప్రశ్నకి 3 మార్కులు ఉంటాయి. 63 180 మార్కులు. 1 గంట పాటు సమయం ఉంటుంది. టైర్ 2 మొత్తం కూడా ఒకే రోజు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ఇదైతే గమనించండి. అలాగే మనకి సెషన్ 2లో ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ మీద 40 20 60 ప్రశ్నలు ఉంటాయి. 63 180 20 నిమిషాల పాటు సమయం అయితే ఉంటుంది. ఓకే, అలాగే సెషన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ మీద ప్రశ్నలు అడుగుతారు. 15 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 3 మార్కులు, 45 15 నిమిషాల పాటు సమయం అయితే ఉంటుంది. అలాగే మనకి టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది ఇందులో కూడా డిఫరెంట్ టైప్ టెస్ట్లు ఉంటాయి. అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్లో అయితే ఒక రకంగా నీకు టైపింగ్ స్పీడ్ ఉంటుంది. అలాగే మనకి డిఈఓ ఇతర రకాల వాటికైతే ఒక రకంగా ఉంటుంది. అలాగే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ జేఎస్ఐకి అయితే ఒక రకంగా టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో రెండింటికి అయితే స్కిల్ టెస్ట్ అని మెన్షన్ చేస్తారో, ఒకదానికైతే టైపింగ్ స్పీడ్ టెస్ట్ అని అయితే మెన్షన్ చేస్తారో. సో ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ కానీ ఈ స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ కానీ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మార్కులు అనేవి అయితే యాడ్ చేయరు. ఒకసారి మనకి టైర్ 2 ఒకసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి. దీంట్లో 3 సెషన్స్ అయితే ఉంటాయి. మొదటి సెషన్లో మ్యాథ్స్ రీజనింగ్ మీద, సెకండ్ సెషన్లో ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ మీద ప్రశ్నలు అడుగుతారో, ఈ సెషన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ సెషన్ 3 అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది, మెరిట్ అయితే అవసరం లేదు. పైన మాత్రం మీరు మెరిట్ స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్లో. ఓకే, అలాగే మనకి నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి 3 మార్కులు కాబట్టి ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద ఆల్ క్యాండిడేట్స్ క్వాలిఫై ఆల్ సెషన్స్ ఆఫ్ టైర్ 2. నేను ఒక దాంట్లో స్కోర్ చేయకుండా మిగతా వాటిలో హై స్కోర్ చేసుకుంటానులే, ఏదో ఒకటి నెగ్లెక్ట్ చేస్తానంటే కుదరదు. ప్రతి సబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాలని చెప్పి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 1 మార్క్ ఇన్ సెషన్ 1 సెషన్ 2 మాడ్యూల్ 1 ఆఫ్ సెషన్ 3 క్లియర్గా చెప్పడం జరిగింది కదా ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్కి ఎగ్జామ్షన్ అయితే లేదు, ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు స్కిల్ టెస్ట్లో డిఈఓ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకున్నట్లయితే 15,000 కీ రిప్రెషన్స్ పర్ అవర్, 15,000 కీ రిప్రెషన్స్ పర్ అవర్ మీ స్పీడ్తో మీరు టైప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీకు 15 నిమిషాల పాటు టైప్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారో, ఏదైతే ప్యాసేజ్ ఇస్తారో అది మనకి 3700 to 4000 కీ రిప్రెషన్స్ అనే వాటితో ఇంగ్లీష్ ప్యాసేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి గ్రేడ్ ఏకి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది. నెక్స్ట్ గ్రేడ్ ఏలో ఎక్సెప్ట్ మినిస్ట్రియల్ డిపార్ట్మెంటల్ కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో వాటికైతే
8000 కీ రిపిటేషన్స్ పర్ అవర్ అయితే మనకి స్పీడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా 15 నిమిషాలు ఉంటుంది. ప్యాసేజ్ 2000 టు 2200 కీ రిపిటేషన్స్ అనేవి అయితే మీకు ప్యాసేజ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కొన్ని పోస్టులకు సంబంధించి. ఎల్డీఏ, జేఎస్ఏకి సంబంధించి అయితే గనక మీకు ఇందులో మనకి కీ డిప్రెషన్స్ పర్ కాకుండా 35 వాట్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే మనకి కీ డిప్రెషన్స్ లో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 10,500 కీ డిప్రెషన్స్ స్పీడ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓకే. యాక్యురసీ ఇవన్నీ కూడా చూస్తారు టైపింగ్ టెస్ట్ అనేది. సో ఈ విధంగా 3 టైప్ ఆఫ్ టైప్ టెస్ట్ల కింద అయితే డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ డీటెయిల్ సిలబస్ చూసుకున్నట్లయితే టైర్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అంటే స్పాట్ ద ఎర్రర్స్ అంటే ఒక సెంటెన్స్ని 4-5 భాగాలుగా విభజించి దాంట్లో మనకి ఒక దగ్గర ఎర్రర్ ఇస్తారో దాంట్లో సెంటెన్స్లో ఏ భాగంలో ఎర్రర్ అనేది ఉన్నదో ఇంగ్లీష్లో మనకి గ్రామర్ ప్రకారం కావచ్చు. ఓకే. ఏదో ఒక రకంగా ఎర్రర్ ఇస్తారో దాన్ని మనం అయితే ఐడెంటిఫై చేయాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనకి వర్బ్స్, టెన్సెస్ ఇవన్నీ కూడా వచ్చినట్లయితే వాటికి సంబంధించి మనకి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటాడు. అక్కడ ఒక గ్రామర్ ప్రకారం కానీ లేదా మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఈ ప్రకారంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏ వస్తుంది అన్నది అయితే మనం ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం. అలాగే సినోనిమ్స్, హోమోనిమ్స్, యాంటమ్స్ అంటే వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు అంటారు కదా. అంటే సిమిలర్ మీనింగ్ ఇచ్చే పదాలు లేదా ఒకే అర్థం ఇచ్చే ఒకే విధంగా ఉండి వేరు అర్థాలు ఇచ్చే పదాలు, అలాగే వ్యతిరేక పదాలు, ఓకే ఆపోజిట్ వర్డ్స్ ఇటువంటివి అయితే అడుగుతూ ఉంటారో. అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా అడుగుతూ ఉంటారో. ఓకే. ఇందులో కరెక్ట్‌గా స్పెల్ చేసింది ఏది లేదా రాంగ్‌గా స్పెల్ చేసింది ఏంటి అని చెప్పి. అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి ఉంటాయి. సో ఇవి కూడా మీరు నెంబర్ ఆఫ్ నేర్చుకుని ఉంటే గనక జాతీయాలు, సామెతలు అంటారు కదా తెలుగులో అటువంటివి ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఇడియమ్స్, ఫ్రేజెస్ అనేవి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మీరు వీలైనంత ఎక్కువ చదువుతూ ఉండాలి. అలాగే ప్రీవియస్ పేపర్స్‌లో ఇచ్చినవి ఓకే. ఎంత చదివినా సరే మనకు కొత్తవి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కువగా మీరు ఇవైతే చదువుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ గాని, యాడ్ టు పాసివ్ వాయిస్ ఆఫ్ వర్బ్స్ గాని, కన్వర్షన్ ఇంటూ డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ గాని, అలాగే షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్ వరుసగా ఇవ్వకుండా వాటిని షఫుల్ చేసి మిక్స్ చేసేసి దాన్ని ఒక ఆర్డర్‌లో పెట్టమంటాడు. ఓకే. అలాగే ప్యాసేజ్‌లో కూడా షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ ఇస్తారు. అలాగే క్లోజ్ టెస్ట్ అంటే మనకి ఒక ప్యాసేజ్‌లో మధ్యలో డాష్‌లు వదిలేసి ఆ డాష్‌ల్లో ఏ పదాలు ఫిట్ అవుతాయి కనుక్కోమంటాడో. అలాగే పైన ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చి ఆ ప్యాసేజ్‌ని మనం చదివి అర్థం చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని కింద కొన్ని ప్రశ్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇటువంటి ప్రశ్నలు అయితే ఇంగ్లీష్‌లో అడుగుతారు. మెయిన్‌గా మీకు రీడింగ్ హ్యాబిట్ అనేది గాని, గ్రామర్ ఓకే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గాని, అలాగే డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ గాని, వర్బ్స్ గాని, టెన్సెస్ గాని ఇవన్నీ కూడా ఐడియా ఉంటే వాటిని బేస్ చేసుకొని మీరు వీటినైతే ఆన్సర్ అయితే చేయొచ్చు. నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసి గ్రామర్ అనేది నేర్చుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే పుస్తకాలు చూడాలంటే గనక మీకు ఏదైనా బుక్స్ రిఫరెన్స్ కావాలంటే గనక అరిహంట్ బుక్స్ అయితే ఉంటాయి. లేదా మనకి టాటా మెగ్రహిల్ సిరీస్‌ది 'ఉమారాణి సింహ' బుక్ ఒకటి ఉంటుంది. ఓకే. మనకి హరిమోహన్ ప్రసాద్ 'ఉమారాణి సింహ' మన టాటా మెగ్రహిల్ సిరీస్ కానీ, లేదా అరిహంట్ సిరీస్ కానీ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి అయితే ప్రిఫర్ చేయొచ్చు. లేదా పారామౌంట్ గాని ఏదో ఒక బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా. వాటిని తీసుకొని గ్రామర్ నేర్చుకొని నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయండి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇచ్చిన సిలబస్‌లో ఎనాలజీ, వర్డ్స్ గాని, మనకి నాన్ వెర్బల్ ఫిగరల్స్ గాని, ప్యాటర్న్స్ గాని, మనకి పేపర్ ఫోల్డింగ్ గాని, నాన్ వెర్బల్ రిలేటెడ్‌గా ఓకే. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. మెయిన్‌గా మీరు కూడాను సిలబస్‌ని చూడడం కన్నా మెయిన్‌గా మీరు ఒకసారి కొన్ని ఎస్ఎస్‌సి ప్రీవియస్ పేపర్స్ బుక్స్ అయితే దొరుకుతాయి కిరణ్ ప్రకాష్‌కి సంబంధించి. మీరు ఎన్ని వీలైతే అన్ని ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసుకోండి రీజనింగ్‌కి సంబంధించి. సో నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ బేసిక్స్ నేర్చుకొని నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తే మాక్సిమం రీజనింగ్‌కి అయితే సరిపోతుంది. ఇక్కడ ఉన్న సిలబస్ చూసుకునే కన్నా ఒకసారి చూసుకోండి చూడొద్దు అంటలేదు. బట్ ఇక్కడ ఉన్న సిలబస్‌ని చూసే కన్నా కూడా ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ పేపర్స్ గ్యాదర్ చేసుకుని సాల్వ్డ్ పేపర్స్ క్వెషన్ ఆన్సర్‌తో మీకు ఎస్ఎస్‌సి కిరణ్ ప్రకాశం దొరుకుతాయి. ఎన్ని సంవత్సరాల పేపర్స్ వీలైతే అన్ని సంవత్సరాల పేపర్స్ అనేవి సాల్వ్ చేయండి బేసిక్స్ నేర్చుకుని. ఒకసారి అవి చేసిన తర్వాత మీరు చూసినట్లయితే చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. మామూలుగా చూసినట్లయితే మీకు కొంచెం భయంకరంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఎనాలజీ, సింబాలిక్ ఆపరేషన్, సింబాలిక్ నంబర్ ఎనాలజీ, ట్రెండ్స్ గాని, ఫిగరల్ ఎనాలజీ, స్పేషియల్ ఓరియంటేషన్, సిమాటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, అలాగే నెంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇంటర్ఫరెన్స్, ఫిగరల్ క్లాసిఫికేషన్, పంచ్డ్ హోల్, ప్యాటర్న్ ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్ సిమాటిక్ సిరీస్, ఫిగరల్ ప్యాటర్న్ ఫోల్డింగ్, కంప్లీషన్, నెంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్ గాని ఓకే. మనకి ఇమేజెస్‌లో అక్కడ
సెట్ అయ్యే ఫిగర్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఫిగరల్ సిరీస్ కానీ, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్, అదర్ సబ్ టాపిక్స్ లాంటివైతే రీజనింగ్ మీద అయితే అడుగుతాడో. మోస్ట్లీ ప్రీవియస్ పేపర్స్ బేసిక్ నేర్చుకుని చేయండి. మాక్సిమం రీజనింగ్ సరిపోతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో నంబర్ సిస్టమ్ రిలేటెడ్‌గా హోల్ నంబర్స్, డెసిమల్, ఫ్రాక్షన్, రిలేషన్ బిట్వీన్ నంబర్స్ ఓకే. సంఖ్యా వ్యవస్థ చూసుకోవాలి. అలాగే ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్‌లో మీకు పర్సెంటేజ్, రేషియో, ప్రపోర్షన్ ఓకే. శాతాలు, నిష్పత్తి అనుపాతము, వర్గాలు, వర్గమూలాలు, స్క్వేర్ రూట్స్ కానీ, యావరేజెస్ కానీ, అలాగే ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, బారు వడ్డీ, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, డిస్కౌంట్ కానీ, అలాగే పార్ట్నర్‌షిప్, భాగస్వామ్యాలు, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్, అలాగే కాలము, దూరము, కాలము పని, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఇలాంటి బేసిక్ అర్థమెటిక్ చాప్టర్స్ చూసుకోవాలి. అలాగే మనకి ఎస్ఎస్సిలో అర్థమెటిక్‌తో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ కూడా అడుగుతాడు. ఆల్జీబ్రా ఓకే. ఆల్జీబ్రా అండ్ ఎలిమెంటరీ సెట్స్ కానీ, గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కానీ, అలాగే జామెట్రీలో ఫిగర్ అండ్ ఫ్యాట్, ట్రయాంగిల్, అలాగే సెంటర్, కంజూరెన్స్ అండ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, సర్కిల్ అండ్ చార్ట్స్ కానీ, టాంజెంట్స్, యాంగిల్స్ ఓకే. ఇటువంటివన్నీ కూడా సర్కిల్, కామన్ టాంజెంట్స్ ఆఫ్ 2 ఆర్ మోర్ సర్కిల్స్, జామెట్రీ కూడా చూసుకోవాలి. అలాగే మెన్సురేషన్ శాస్త్రగణితంలో ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, రెగ్యులర్ పాలిగాన్, సర్కిల్, రైట్ ప్రిజం, రైట్ సర్క్యులర్ కోన్, రైట్ సర్క్యులర్ సిలిండర్, స్పియర్, హెమిస్పియర్, రెక్టాంగిల్, పారలోపైప్డ్, రెగ్యులర్ రైట్ పిరమిడ్ విత్ ట్రయాంగిల్ ఆర్ స్క్వేర్ బేస్ ఓకే. ఇటువంటివన్నీ కూడా శాస్త్రగణితంలో వీటి ఫార్ములాస్ కానీ, కాన్సెప్ట్ కానీ నేర్చుకున్నట్లయితే వాటి మీద ప్రశ్న ఎలా అడిగినా మీరు చేయగలుగుతారో. అలాగే ట్రిగనామెట్రీ, రేషియోస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్, స్టాండర్డ్ ఐడెంటిటీస్ కానీ, స్టాటిస్టికల్ చార్ట్స్ రిలేటెడ్‌గా హిస్టోగ్రామ్, గ్రాఫ్, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, బార్ డయాగ్రామ్, పై చార్ట్ రిలేటెడ్‌గా మనకి మ్యాథ్స్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ 2 కూడా కవర్ చేయాలి. రిఫరెన్స్ బుక్స్ వచ్చేసరికి అర్థమెటిక్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ స్టాండర్డ్ బుక్ సరిపోతుంది. లేదా మనకి రాజేష్ వర్మ షార్ట్ కట్స్ ఉంటాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఓకే. కిరణ్ ప్రకాష్‌కి సంబంధించి కిరణ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్‌ని గనుక మీరు ఫాలో అయినట్లయితే ప్యూర్ మ్యాథ్స్ మీకు సీజీఎల్ లెవెల్‌లో కూడా సరిపోతుంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా చూసుకోండి. మాక్సిమం ఆర్ఎస్ అగర్వాల్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బై ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్ సంబంధించి ఆ 2 బుక్స్ తీసుకుంటే మాక్సిమం మీకైతే సీజీఎల్ లెవెల్ దాకా కూడా సరిపోతుంది. అలాగే జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి మీకు కరెంట్ అఫైర్స్ చుట్టూ ఈ 6 మంత్స్, 1 ఇయర్ దాకా బ్యాక్ జరిగిన ఇంపార్టెంటివ్ గానీ, అలాగే మనకి ఇండియా నైబర్ కంట్రీస్‌లో చుట్టుపక్కల మన దేశాల్లో మనం చుట్టుపక్కల ఉన్న మన నైబర్ కంట్రీస్‌లో ఏమేం జరుగుతున్నాయి ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ, హిస్టరీ, చరిత్ర, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలిసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ రిలేటెడ్‌గా జనరల్ అవేర్‌నెస్‌లో అయితే ప్రశ్నలు అడుగుతారు. కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అలాగే జీకే కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే లూసెంట్ బుక్ ఉంటుంది జీకే రిలేటెడ్‌గా. అలాగే ఆన్‌లైన్‌లో కూడా మీకు నంబర్ ఆఫ్ మెటీరియల్స్ అయితే దొరుకుతాయి. తెలుగు మీడియం అయితే గనక ఎస్‌సీఆర్‌టీ బుక్స్ కానీ, ఓకే. అలాగే హైటెక్ విజయరసం ఏదో ఒక స్టాండర్డ్ బుక్స్ అయితే తెలుగు మీడియం వాళ్ళైతే చూసుకోండి. ఓకే. తెలుగు మీడియంకి ఎక్కువగా ప్రాపర్ బుక్స్ అయితే ఇంకా ప్రాపర్‌గా రాలేదు. ఎందుకంటే రీసెంట్‌గానే మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుండే కదా తెలుగు కూడా స్టార్ట్ చేయడం జరిగింది సీహెచ్ఎస్ఎల్ అనేది. అలాగే టైర్ 2లో చూసుకున్నట్లయితే చాలా వరకు సిమిలర్ సిలబస్‌నే ఇచ్చారు. కాకపోతే టైర్ 2 కాబట్టి కొంచెం డెప్త్ పెంచి మీరు నంబర్ సిస్టమ్, మనకి బేసిక్ అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనామెట్రీ, స్టాట్స్ సేమ్ సిలబస్ అయితే ఇచ్చారో. సో వీటన్నిటిని కూడా టైర్ 2లో కూడా మీరు డెప్త్ కొంచెం పెంచి టైర్ 2కి అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే సేమ్ రీజనింగ్ కూడా సేమ్ సిలబస్ ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్ కూడా కొంచెం యాడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ టైర్ 2కి సంబంధించి కూడా మీరైతే గ్రామర్ గాని, అలాగే మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ గాని, గ్రామర్ నేర్చుకొని మీరైతే సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే జనరల్ అవేర్‌నెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ అయితే ఇచ్చారు. టైర్ 1కి, టైర్ 2కి సేమ్ సిలబస్సే. కాకపోతే టైర్ 2 కాబట్టి స్టాండర్డ్ కొంచెం ఇంక్రీజ్ చేసి కొంచెం డీప్‌గా మీరైతే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇందులో కంప్యూటర్ బేసిక్స్ మీద కంప్యూటర్ సీపీయూ సిస్టమ్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గాని, ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్ ఏంటంటే కీబోర్డ్ అనేవి వాడిచ్చి కీబోర్డ్ ఇన్‌పుట్ డివైసా, అవుట్‌పుట్ డివైసా లేదా క్రింది వాటిలో ఇన్‌పుట్ డివైస్‌ని గుర్తించండి. అలాగే కంప్యూటర్ మెమరీస్ ఉంటాయి కదా! కేబీ, ఎంబీ, జీబీ ఓకే. పెద్ద మెమరీ ఏది, చిన్న మెమరీ ఏది, ఒక కేబీ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్, 1 ఎంబీ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్, మెమరీ ఆర్గనైజేషన్ గాని, బ్యాకప్ డివైసెస్ గాని, పోర్ట్స్ గురించి గాని, యూఎస్బీ పోర్ట్స్ అవి ఉంటాయి కదా! అలాగే విండోస్ ఎక్స్‌ప్లోరర్ గాని, కీబోర్డ్‌లో షార్ట్ కట్స్ గాని, ఎంఎస్ ఆఫీస్ షార్ట్ కట్స్ గాని, ఓకే. ఇటువంటివి మనకి ఫంక్షనల్ కీస్ గాని, కీబోర్డ్‌లో ఇవన్నీ కూడా రిలేటెడ్‌గా బేసిక్స్ మీద అడుగుతారు. అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ రిలేటెడ్‌గా, అలాగే వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, వెబ్ బ్రౌజింగ్, సెర్చింగ్, డౌన్లోడింగ్, అప్‌లోడింగ్, మేనేజింగ్ ఈమెయిల్ అకౌంట్, ఈ బ్యాంకింగ్, అలాగే నెట్వర్కింగ్ డివైజెస్, ప్రోటోకాల్, నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ థ్రెట్స్, హ్యాకింగ్, వైరస్, వార్మ్, ట్రోజన్ ఇటువంటి వాటి మీద బేసిక్స్ మీద అయితే కంప్యూటర్ మీద అయితే ప్రశ్నలు అడుగుతారో. ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. మెరిట్ మార్కులు అవసరం లేదు. బట్ అర్థమెటిక్, రీజనింగ్,
జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్‌లో మాత్రం మీరు మెరిట్ అయితే టైర్ 2లో అయితే స్కోర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. మీకు మినిమమ్ క్వాలిఫై అవ్వాలంటే గనక సో యూఆర్‌కి 30%, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి 20%, అదర్ కేటగరీస్ 20% రావాలి. బట్ ఇవి వస్తే సరిపోతుందా అంటే కట్ ఆఫ్ కూడా ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. సో కాబట్టి వీటి మీద ఎక్కువ అంత దృష్టి అయితే పెట్టకండి. సో మెయిన్‌గా మీరు మాక్సిమం వీలైనంత స్కోర్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకే. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఆన్ ద బేసిస్ ఆన్ ద పెర్ఫార్మన్స్ ఇన్ ద టైర్ 1. టైర్ 1 బేస్ చేసుకొని మీకు నార్మలైజేషన్ స్కోర్‌ని బేస్ చేసుకొని టైర్ 2కి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మెయిన్ మెరిట్ అనేది టైర్ 2 బేస్ చేసుకునే తీసుకుంటారు. టైర్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. బట్ కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వాలి కాబట్టి దాన్ని పెద్ద దృష్టిలో పెట్టుకోవద్దని చెప్పి ఇక్కడ 17.10 చూడండి. మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓవరాల్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద టైర్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. టైర్ 2ని బేస్ చేసుకునే మీకు మెరిట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకే. క్లియర్‌గా ఇచ్చారు. అలాగే సెషన్ 3 ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఏదైతే కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుందో అది కూడా క్వాలిఫైయింగ్ నేచరే. దీన్నైతే దృష్టిలో పెట్టుకోండి. ఓకే. క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను నేను. పరీక్షా విధానం సిలబస్ ఎలా ఉంటుందని చెప్పి. తెలుగు మీడియం వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఎందుకంటే కొత్తగా మనకి స్టార్ట్ చేశారు కాబట్టి ప్రాపర్‌గా బుక్స్ అవి కూడా దొరకవు. మాక్సిమం మీరు ఎస్‌సీఆర్‌టీ బుక్స్ ఇవన్నీ కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా చేసుకున్నట్లయితే గనక సో వీలైనంత వరకు మీరు మెటీరియల్‌ని గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే క్రాక్ అయితే చేయొచ్చు. సో మీరు సీజీఎల్ లెవెల్‌లో హార్డ్ వర్క్ చేసినట్లయితే గనక ఓకే. సీజీఎల్ స్టాండర్డ్‌లో మీరు ప్రిపేర్ అయినట్లయితే ఎవ్రీ ఇయర్ మనకి మోస్ట్‌లీ ఎస్ఎస్‌సీ నుండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు సీజీఎల్ డిగ్రీ లెవెల్‌తో, ఇంటర్మీడియేట్ లెవెల్‌తో సిహెచ్ఎస్ఎల్, 10థ్ లెవెల్‌తో ఎంటీఎస్ ఓకే. ఇలా ప్రతీదీ రాస్తూ ఉంటే అట్‌లీస్ట్ మీకు సీజీఎల్ రాకపోయినా, సిహెచ్ఎస్ఎల్ రాకపోయినా అట్‌లీస్ట్ ఎంటీఎస్ అన్న ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పేపర్ కూడా తెలుగులో ఉంటున్నాయి కాబట్టి సో మీరైతే హార్డ్ వర్క్ అయితే చేయండి. ఎంటీఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలా మంది అడుగుతున్నారు. ఎంటీఎస్‌కి సంబంధించి యాక్చువల్‌గా క్యాలెండర్ ప్రకారం అయితే మే నెలలో విడుదల అవ్వాలి. బట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రావచ్చు, రాకపోవచ్చు. ఇన్ కేస్ మేలో రాకపోతే గనుక ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. రావడం అయితే వస్తుంది కాబట్టి కానీ ఎలక్షన్ వల్ల కాస్త 1 మంత్ అటు ఇటుగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఉగాది సందర్భంగా మన ఛానెల్‌లో పీడీఎఫ్స్ పైన అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా పీడీఎఫ్స్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి కావాలనుకుంటే గనక లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెబ్‌సైట్ లింక్ అనేది. అక్కడికి వెళ్లి ఒకసారి మీరైతే చెక్ చేయండి. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో కూడా కరెంట్ అఫైర్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. హూ ఈస్ హూ గాని ఇవన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరికైనా కావాలితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా వీడియోస్ ఉన్నాయి. చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఓకే. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.